ఆంధ్ర ఆటో వాళ్ళ అధ్యక్షులు వాసంశెట్టి సత్యరాజ్ ఆధ్వర్యంలో చలో అమలాపురం పిలుపు మేరకు ఆటో కార్మికుల కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నానన్న హామీను వెనక్కు తీసుకోవాలని, ఆటో కార్మికుల జీవనోపాధికి భంగం కలిగించవద్దని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో ఆటో కార్మికులు నిరసన తెలిపారు. తప్పనిసరిగా దానికి తగ్గ ప్రాయశ్చిత్తం అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా అటు దూకాలి గోడలు అనేటువంటి ఆలోచనతో ఉంటే ఆలోచన మీరు విరమించుకోండి. ఎందుకంటే రేపు వచ్చేది మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనేటువంటి నగర సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, 10 సీట్లు పెరగవచ్చు, 10 సీట్లు పోవచ్చు, రావచ్చు అని వేరే విషయం. కానీ ఆ సీట్లో కూర్చునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లో ఆయన కూర్చుండటానికి రేపల నుంచి కూడాను గయ్యూరు గణేష్ గారిని గెలిపించి మనందరం కష్టపడి పనిచేసి ఆ సీట్లో ఆ స్థానంలో కూర్చోడానికి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని పదిలో పరుచుకునే దానికి నేను మరలా ఆయన ముందు తల దించుకునే విధంగా నన్ను చేయకుండా ఈ నిజాంపట్నం మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడాను శక్తి